హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎంఎస్బి కీపింగ్. నేను మీ సాయి. ఈరోజు టాపిక్ ఏంటంటే వాగులో హ్యాండ్మేడ్ బోర్ వేయడం. ఏంటంటే వాగులో మేము చేత్తోనే బోర్ వేస్తాం, ఏ మిషన్ ఏ బోర్వెల్ లేకుండా. అది ఎలాగో మీకు ఈరోజు చూపిస్తాను. ఇది మా బోరు. దీన్ని ఈరోజు వచ్చి చూస్తే ఏంటంటే బోర్ పోస్తలేదు. ఎందుకు వస్తలేదు అని పరిశీలించి చూస్తే బోర్లో నీళ్ళే లేవు, ఎట్లకెళ్ళి పోతుంది. అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కొత్త బోర్ వేస్తున్నాం. కొత్త బోర్ వేసేది ఎవరో కాదు, మా తాత ఆయన 20 సంవత్సరాల నుంచి వయసు ఉన్నప్పటి నుంచి ఇలాంటి హ్యాండ్మేడ్ బోర్లు వేస్తున్నాడు. మా ఊర్లో ఎవరి ఇలాంటి వ్యవసాయ భూములు బోర్లు వేయాలన్నా వాగులో మా తాతయ్య దగ్గరనే ఉంటాయి ఈ సమానాన్ని. ఆయన దగ్గర మా ఊర్లో ఉన్న 90% బోర్లన్నీ ఆయనే వేసిండు. ఇప్పటికి కూడా స్టిల్ ఆయన ఒక 75-80 సంవత్సరాలు ఉంటుంది, ఇప్పటికి కూడా వేస్తూ ఉంటాడు. ఈరోజు మన బోరు గురించి కైకిలి మనుషులను పిలిచిన కైకిలి మనుషులు ఇద్దరు, నేను ఒకరిని. మా తాతయ్య అంటే దాని మెయింటెనెన్స్ చూస్తాడు. అందుకనే కైకిలి మనుషులు ఆల్రెడీ దానికి పైప్కు యాంగ్లర్లు ఫిట్ చేస్తున్నారు. ఇక్కడ బోర్ పాయింట్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసినాం. అదొక సలాక్ ఉంటుంది, దాంతో గుద్ది చూస్తాం భూమిలో ఎంత లోతులో నీళ్ళు ఉన్నాయి. ఈ వాగులో ఏంటంటే ఒక 20 ఫీట్లలోనే నీళ్ళు 24 గంటలు పోసే అంత వస్తాయి. దాని గురించే తయారు చేస్తున్నాం. హ్యాండ్మేడ్ బోర్ ఎట్లా వేయాలి, ఎలాంటి బోర్ బండి ఎలాంటి మిషనరీ లేకుండా ఓన్లీ మా చేతులతోనే బోర్లు వేయడం ఎలాగో మీకు ఈరోజు చూపిస్తాను. ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఈరోజు నేను వ్యవసాయం కూడా చేస్తాను కదా, బీ కీపింగ్తో పాటు వ్యవసాయం కూడా చేస్తాను. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. మీకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదా, బోర్లు ఇలా కూడా వేయచ్చా అని చెప్పేసి. ఇది సోలా అంటే బియ్యం కొలిసేది కాదు, దీనితోని ఇసుక తీసేది ఆ బోర్ నుంచి వెళ్ళి. ఎలానో మీకు చూపిస్తాను ఆన్ వీడియోలో. ఈ పైపును ఈ హోల్లో వేయాలి. ఈ మనిషి నిలబడి ఎప్పుడైతే తవ్విండి చూసారా, ఆ మనిషిని మీదకి ఎలా లాగుతున్నామో చూడండి. దీంట్లో మేము ఎలాంటి ఇంజనీరింగ్ చదువుకోలేదు, ఎలాంటి మైనింగ్ చదువుకోలేదు. కాకపోతే మాకున్న బేసిక్ నాలెడ్జ్తోనే ఈ బోర్లన్నీ వేస్తున్నాడు మా తాత. ఆయన అప్పుడు ఉన్నప్పుడు ఆయనే తయారు చేయించిండట ఆయన నాలెడ్జ్తోని ఇవన్నీ పరికరాలు. చూడండి ఎలాంటి నిచ్చెన లేకుండా తాడుతో నిచ్చెన ఎలా తయారు చేస్తున్నారు. ఇది ఏ స్కూల్లో నేర్పరు, ఏ కాలేజీలో నేర్పరు. ఇదంతా ఒక ప్రకృతి నేర్పించిన, అప్పుడున్న పరిస్థితిని బట్టి ప్రకృతి నేర్పించిన అలవాట్లు ఇవన్నీ. చూడండి ఎలా ఎక్కామో. నాతో పాటు ఇంకిద్దరు మీదకి వస్తారు. వాళ్ళిద్దరు నేను ఒక్కరిని. బోర్లో నుంచి వెళ్ళి ఆ పైప్లో నుంచి వెళ్ళి ఇసుక గుద్దుకుంటూ తీస్తూ ఉంటాం. చూడండి ఇలా గుద్దుకుంటూ లాదేవి. నేను ఏదైతే సోలా అని చెప్పినా సోలలోకి ఇసుక ఎక్కుతూ ఉంటుంది అట్లా గుద్దినా కొద్దీ. కింద మా మమ్మీను మా అమ్మమ్మ పట్టుకొని అది తింపుతూ ఉన్నారు. అప్పుడు ఇసుకలోకి డెప్త్కి వెళ్తూ ఉంటుంది ఆ పైపు. ఆ 20 ఫీట్ల పైపు లోపలనే మనకు నీళ్ళు వస్తాయి. అందులో ఒక 5 ఫీట్ల నీళ్ళు వచ్చినా కానీ మనకు 24 గంటలు పోసినా కానీ ఉడవదు నీళ్ళు. అన్ని నీళ్ళు ఉంటాయి వాగులో. చూడండి ఎలా కష్టం ఉంటుంది. ఇంత ఎండ కొడుతుంది, వడగాడుపులు వస్తున్నాయి, అయినా వేస్తున్నాం. వేయాలి కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు రోడ్డు వచ్చింది, నార్లు వేయాలి. లేట్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందరు ఆల్రెడీ పోసుకున్నారు, మాదే కొంచెం లేట్ అవుతుంది. అందరు నార్లు పోసిర్రు ఆల్రెడీ. ఈ బోర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము పోస్తాం. ఇక చూడండి గన్నిసార్లు గుద్దితే ఎంత ఇసుక వచ్చిందో అంతా ఒక కేజీ ఇసుక వస్తుంది. ఆ 20 ఫీట్ల పైపు డెప్త్లోకి వెళ్ళాలంటే ఒక దగ్గర ఒక 100 సార్లు అలా వేయాలి. అయిపోయింది బోర్ వేయడం. అందులో ప్లాస్టిక్ పైప్ వేస్తున్నాం 3 ఇంచులది. చూడండి అందులో కింద పుట్వాలు కోసి, ఆ పైపు కింద పుట్వాలు కోసి దాంట్లో ప్లాస్టిక్ పైప్ వేసినాం. అది ఇప్పుడు మా తాత చూస్తున్నాడు ఎట్లా అనేది. ఇప్పుడు మా తాత మీద ఎక్కి ఆ ప్లాస్టిక్ పైప్ మీదికి రాకుండా పట్టుకుంటున్నాడు. మేము ఏదైతే ఇనుప పైప్ ఉందో దాన్ని మీదికి లేపుతున్నాం. ఆ ప్లాస్టిక్ పైప్ అనేది ఆ భూమిలో ఇసుకలోనే ఉండిపోతుంది. దానికే మళ్ళీ మోటార్ ఫీడ్ చేసి ఉంటుంది. మోటార్ ఫీడ్ చేసేది కూడా మీకు చూపిస్తాను ఎట్లా అనేది ఏందనేది. ఇప్పుడు చూడండి ఇక లాస్ట్కు అయితే చేస్తున్నాను. మా అమ్మమ్మ వీడియో తీస్తుంది, కెమెరామెన్ మా అమ్మమ్మ. అయినా పర్లేదు, మనం నడిపిద్దాం. ఆ మాత్రం నా అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఏమైతే చెప్పాలనుకుంటున్నానో, ఎట్లయితే బోర్ వేస్తున్నాం అనుకుంటానో. మొత్తం మీద అయితే బోర్ కంప్లీట్ అయింది. పొద్దున్న 8 గంటలకు మొదలు పెడితే ఇప్పుడు సాయంత్రం 5 అవుతుంది. ఇంత చేతిలో పొక్కులు వచ్చినాయి ఆల్రెడీ. అయినా పర్లేదు, ఇప్పుడు ఏం చేస్తాం, రైతు అంటేనే అట్లా కదా. ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి బోరు పైపు ఆ భూమిలో ఉండిపోయింది 20 ఫీట్లది. రేపు వచ్చి మోటార్ ఫీడ్ చేస్తాం. మా తాత దాంట్లో ఏం పడకుండా పెడుతున్నాడు తట్టు.
చూడండి, ఇది కష్టాలు మా రైతులై. రేపు వీడియోలో నేను మా మోటార్ ఎట్లా ఫిట్ చేస్తారో నేను మీకు చూపిస్తాను, ఎలా పోపించాలి ఏంది కథ అనేది. ఇది ఫ్రెండ్స్ మా రైతుల కష్టాలు. ఈ కిష్టంపేట ఏరియాలో ఎవరికైనా వాగులో బోర్ వేయాలంటే చెప్పండి, మా తాత వస్తాడు, మీరు సామాన్ తీసుకెళ్ళాలి అంతే. మా తాత వచ్చి అక్కడ అరేంజ్మెంట్లు అన్నీ చూసుకుంటాడు, ఏందనేది చెప్తా ఉంటాడు. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఎంఎస్ బీ కీపింగ్. నేను మీ సాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో.